మీరనేది? మన సిద్ధు ఎందుకు లోపలికి వెళ్తాడు? ఎందుకంటే ఆ రోజు తులసి పెళ్లి చేసుకోవాల్సిన శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి అతని చావుకి కారణమైంది ఎవరో కాదే, మన సిద్ధుయే. రేయ్ సిద్ధు, చూసుకోరా, చూసుకో. ఖుషి రేయ్ సిద్ధు, ఆగరా, నా మాట వినరా, ఆగరా. సిద్ధు, ఇందులో సిద్ధు పేరు బయటికి రాకుండా నేనందరినీ మేనేజ్ చేశాను. కానీ ఇప్పుడు మన సిద్ధుకి బదులుగా అరెస్ట్ అయిన హరీష్ ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిన మరుక్షణం మన సిద్ధు లోపలికెళ్తాడే, వాడికి ఉరిశిక్ష పడుతుంది. ఈ విషయం వాడికి తెలియక హరీష్ని విడిపించాలని చూస్తూ తన ప్రాణాల మీదకి తనే తెచ్చుకుంటున్నాడే. సిద్ధుకి నిజం చెప్పావంటే తన వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయిందని, ఎక్కడ బాధతో కుమిలిపోతాడోనని చెప్పే ధైర్యం లేక ఆగిపోతున్నానే. ఇప్పుడు చెప్పు విశాలాక్షి, నువ్వెళ్ళి హరీష్ని విడిపిస్తావా? హరీష్ని విడిపించి కన్న కొడుకుని ఉరికంబం ఎక్కిస్తావా? చెప్పు చెప్పు విశాలాక్షి. అయ్యో భగవంతుడా! చూడు విశాలాక్షి, నువ్వు గనక సిద్ధు సంగతి తర్వాత ముందు హరీష్ ని విడిపిద్దామని వెళ్తే మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకో, నా సిద్ధు నాకు దూరమైన మరుక్షణం నీ భర్త నీకు దూరం అవుతాడు. ఏంట్రా ఈ మాటలు? అవునమ్మా, వాడి మీదే నా పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా. అలాంటిదే వాడు లేనప్పుడు నేనెలా ఉండగలను? ఉండలేనమ్మా. బసవా, అలాంటిది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. చూడు, అక్కడ ఏం జరిగిందో ఏం జరగబోతోందో నాకు అనవసరం. కానీ ఇప్పుడు నువ్వు ఎవిడెన్స్ తెస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. అత్తయ్య,
బాగుందమ్మా, చాలా బాగుంది. తులసిని ఎవిడెన్స్ కోసం వెళ్ళొద్దు అంటున్నావంటే హరీష్ బావ తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావు కదూ? కానీ తనే తప్పు చేయలేదమ్మా. అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. నిజమేరా, హరీష్ ఏ తప్పు చేయలేదు. వాడితో తప్పు చేయించింది నీ పెళ్ళాం. శ్రీకాంత్ను చంపిన కేసులో ఇవాళ హరీష్ జైలుకు వెళ్తే రేపు తను కూడా వెళ్లాల్సి వస్తుందని ముందు జాగ్రత్త పడుతోందిరా నీ పెళ్ళామైన మహాతల్లి తులసి. ఎంక్వైరీ ఎవిడెన్స్ అనే సాకుతో సాక్ష్యాధారాలు తారుమారు చేసి కేసును తప్పుదోవ పట్టించాలనే బయలుదేరారా ఈ అక్క చెల్లెళ్ళు.